నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం అంటే రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. బెజవాడ గోపాల్ రెడ్డి, జక్కా వెంకయ్య నాయుడు ఇక్కడి నుండి విద్యను అభ్యసించి రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో రైతులు అత్యధికంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అలాంటి ప్రాంతంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి నోచుకోవట్లేదు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్పై మెగా9 స్పెషల్ స్టోరీ. బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి ఎగువ వైపున బ్రిటిష్ వారి కాలంలో అప్పటి బ్రిటిష్ దొర సర్ ఆర్థర్ కాటన్ రైతుల కోసం కనిగిరి రిజర్వాయర్ను ఏర్పాటు చేశారు. సంగం బ్యారేజీ నుండి కనిగిరి జలాశయానికి నీరు చేరుతుంది. సోమశిల ప్రాజెక్టు నిర్మాణానికి ముందు వరద నీటిని కనిగిరి మెయిన్ కెనాల్ ద్వారా కనిగిరి రిజర్వాయర్కు తరలించి రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసేవారు. అప్పట్లో దీని సామర్థ్యం 4 టీఎంసీలుగా ఉండేది. కాలక్రమేణా దీనిని పట్టించుకోకపోవడంతో 2 టీఎంసీలకు చేరింది. కనిగిరి రిజర్వాయర్లోని నీరు సంగం మండలం బుచ్చిరెడ్డిపాలెం, కావలి, దగదర్తి, కొడవలూరు, విడవలూరు మీదుగా సముద్ర తీరం వరకు రైతులు 1,00,000 ఎకరాలకు ఈ నీటితోనే వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కనీసం ఇంతవరకు పూర్తి స్థాయిలో పూడికకు నోచుకోలేదు. దానికి తోడు ఈ జలాశయంలోని మత్స్య సంపద సైతం పక్కదారి పడుతోందని అపోహలు ఉన్నాయి. ఈ రిజర్వాయర్లో ఐలాండ్ను తలపించేలా ఉన్న అందమైన కురుగొండ ప్రత్యేకం. రిజర్వాయర్లోని ఈ కురుగొండ సుమారు 20 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ కురుగొండపై అప్పట్లో పురాతనమైన రాతి విగ్రహాలు, పురాతనమైన ఆలయం, దట్టమైన చెట్లు ఉన్నట్లు పెద్దలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కొండపైకి వెళ్లాలంటే పడవ మార్గాన లేకుంటే రిజర్వాయర్లోని నీరు ఇంకినప్పుడు మాత్రం వెళ్లే అవకాశం ఉంటుంది. కనిగిరి రిజర్వాయర్ పరిసర ప్రాంతాలు కొండలు, కొబ్బరి తోటలు, అరటి తోటలతో ఎంతో ఆహ్లాదకరంగా పచ్చని పొలాలతో కోనసీమను తలపిస్తుంది. గతంలో ఇక్కడ అప్పట్లో ప్రముఖ సినీ హీరోలు ఎన్టీఆర్ నటించిన యమగోళ, చిరంజీవి నటించిన ఖైదీ, వీటితో పాటు పలు చిత్రాల షూటింగ్ ఇక్కడ నిర్వహించారు. ఇప్పటికీ పలు చిత్రాలు చిత్రీకరణ జరుగుతూనే ఉంది. రిజర్వాయర్ వద్ద కొండలలో కొండాలమ్మ గ్రామదేవత గ్రామం ఏర్పడ్డప్పటి నుంచి గ్రామాన్ని కాపాడుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తులు నిత్యం అక్కడికి వచ్చి కోరిన కోరికలు తీర్చుకునేందుకు కొంగళ్ళు పెట్టి తమ మొక్కులు తీర్చుకుంటుంటారు. అయితే సంతానం లేని మహిళలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు 9 వారాల వ్రతం ఆచరిస్తే తమ కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అయితే విశేష దినాలు, ఆదివారాలలో అక్కడ అందాలు తిలకించేందుకు భక్తులు, యువత ఎగబడుతుంటారు. అందుచేత కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తే ఆ ప్రాంతమంతా ఎంతో అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. గత ప్రభుత్వంలో కూడా కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పడంతో ఈ ప్రాంతంపై ప్రజలకు ఆశలు చిగురించాయి. కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. పలుమార్లు దీనిపై నివేదికలు ఇచ్చినా అది కాగితాలకే పరిమితం అవుతున్నాయని ప్రజలు కోరుతున్నారు. మరి ఈ విషయంపై ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.